ఇకపోతే కాస్ట్యూమ్స్ వాళ్ళన్నారు, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళన్నారు. ప్రొడక్షన్ హౌస్‌లో భోజనం కూడా సరిగ్గా ఉండదు. ఏం మాట్లాడుతున్నారండి? ఈ జ్ఞాపిక ప్రొడక్షన్ అయితే 2018 నుంచి వాళ్ళొచ్చిన కాడి నుంచి ఇలా ఉందండి. 2018 నుంచి ఇక్కడి దాకా 7 సంవత్సరాలు జరిగిందమ్మా. ఇది 7వ సంవత్సరం వాళ్ళు జరుస్తుంది. నాకు తెలిసి జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటే అలీతో సరదాగా, ఇంకా రవితో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్, అలాగే అనసూయ గారితో, మా ఇంటి మహాలక్ష్మి, రోజా గారితో ఇలా ఒకటి కాదు టాప్ స్టార్స్ అనబడే తెలుగులో చాలా మంది వాళ్ళందరితోని టాలెంటెడ్ పీపుల్‌తోని వాళ్ళు రెగ్యులర్‌గా వర్క్ చేస్తుంటారు. నాకు తెలిసి పాడుతా తీయగా ఒక్కటే వాళ్ళ ప్లాట్ఫామ్ కాదు. చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అది నాకు తెలుసు. మీరు ఈ వీడియో చేసేటప్పుడు కూడా నేను ఒక్కడిగా ఇలా వచ్చి మాట్లాడట్లేదు. ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రమే నీతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళ లైక్స్, వాళ్ళ వ్యూస్ కోసమే నిన్ను మాట్లాడి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. దానివల్ల నువ్వే నష్టపోతావు తప్ప వాళ్ళెవ్వరికీ నష్టం రాదు. ఇది మాత్రం గమనించుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరు మాట్లాడే మాట అయినా అది పబ్లిక్లోకి వస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది మాత్రం ఖచ్చితం. ఈ రోజున మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తున్నాం. పదవిలో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఈ రోజున ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లోకి ఎవరు దిగజారొద్దు, ఎవరు రావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.